ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కృపావాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ షాలేం పరిచర్య తరపున వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ శుభవేళ దేవుడు మనకిస్తున్న ఒక మాటను మనం తెలుసుకుందాం. ఆత్మీయంగా ఇల్లు ఎలా ఉండాలి, ఇంటి ఉద్దేశం ఏంటి, మనము దానిని తెలుసుకున్నప్పుడు మన ఇల్లు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. దేవుడు నాకు ప్రేరేపించిన మాటను ఈ శుభవేళ మనం తెలుసుకుందాం. ఇల్లు మొదటి గంట మత్తయి సువార్త 7వ అధ్యాయం 26వ వచనాన్ని చూస్తే, పునాది కలిగిన ఇంటి వలె మన ఇల్లు కావాలి. దేవుని వాక్యం అంటుంది, నీ కుటుంబానికి నీవు శరీర సంబంధం కట్టుకున్న ఇంటిని గురించి ప్రభు మాట్లాడట్లేదు, కానీ ఆత్మ సంబంధంగా మన ఇల్లు ఆత్మ సంబంధమైన పునాది మీద కట్టబడి ఉండాలి. అది శోధనలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా అది కదల్చబడదు. గనుక నీకు నీ ఆత్మీయ జీవితానికి పునాది కావాలి. ఆ పునాది ఎప్పుడైతే నీకు కలుగుతుందో అప్పుడు నీవు ఎన్ని దుర్బోధలు వచ్చినా, ఎన్ని కఠినమైన పరిస్థితులు వచ్చినా నీ ఇల్లు కదల్చబడదు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. రెండవదిగా లూకాసు సువార్త 10వ అధ్యాయం 38 నుంచి 42 వచనాలు చదువుకుంటే, ఈ ఆత్మీయంగా పునాది కలిగిన ఇల్లు ఆత్మీయంగా దేవునితో సహవాసం కలిగి ఉంటుందంట. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మనం ఆలోచించేద్దాం. మనం దేవుని సన్నిధికి వెళుతున్నాం, దేవుని మనకు తెలుసు అనుకుంటున్నాం, కానీ దేవునితో మనకు సహవాసం ఉందా? ఆత్మ సంబంధమైన ఇల్లంట ఆయనతో సహవాసము కలిగిన ఇంటిగా కట్టబడుతుంది. వాక్యాన్ని వింటున్నాం, వాక్యాన్ని వీక్షిస్తున్నాం, వాక్యబద్ధంగా మనం కట్టబడాలి అంటే మనం దేవునితో సహవాసము కలిగి ఉండాలి. దేవునితో మాట్లాడే అనుభవం కావాలి, దేవునితో మమేకమయ్యే అనుభవం కావాలి. వాక్య ధ్యానం, ప్రార్థన దేవునితో సహవాసాన్ని పెంపొందిస్తుందని సేవకునిగా తెలియపరుస్తున్నాను. ఇంకొక మాటను చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 13వ వచనంలో, యోగ్యమైన ఇల్లుగా ఉండాలి. మనం దీవించబడాలండి, మనం ఆశీర్వదించబడాలి. మన కుటుంబ ప్రతికూలతలన్నీ అనుకూలతలుగా మార్చబడాలి అంటే మన ఇల్లు యోగ్యమైనదే ఉండాలి. ఈ శుభవేళ దేవుని మాటలు విన్న దేవుని బిడ్డలారా, నీ ఇల్లు ఆత్మీయంగా పునాది కలిగి ఉందా? నీ ఇంటిలో దేవుని సహవాసం ఉందా? నీ ఇల్లు యోగ్యంగా మార్చబడిందా? యేసయ్య పాదాల యొద్ద కూర్చొని మరియా దేవుని మాటలు వింది. మార్తా తను అసహించుకున్న వ్యక్తురాలుగా లోక సంబంధమైన పనులో తను నిమగ్నమైంది. లోకాన్ని చూడకు, దేవుని చూడు. లోకాన్ని విడిచిపెట్టు, దేవునితో మమేకమవు. నీ ఇల్లు ఆత్మీయంగా కట్టబడుతుంది, పునాదితో కట్టబడుతుంది, యోగ్యముగా మార్చబడుతుంది. అప్పుడు ఆయన కృప నీ ఇంట ఉంటుంది. నిన్ను దీవించే దేవుడు నీ ఎదుట నిలబడి ఉంటాడు. ఈ మాటలు దేవుడు మన వినికిల్లో భద్రపరచును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ఈ వాక్యాన్ని వీక్షించిన ప్రతి కుటుంబం ఆత్మీయంగా వారి ఇల్లు కట్టబడటానికి మీరు సహాయం చేయండి. అంత్య దినములకు వచ్చాము, ఎవ్వరూ తప్పిపోకుండా ప్రతి వారు నీతో సహవాసం కలిగి కృప అందించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.